చెప్పండి వెంకటరెడ్డి గారు, ఏంటి బీఆర్ఎస్కి మీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంట, చీకటి ఒప్పందం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మీరు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, రేవంత్ రెడ్డి మాటలకు అర్థం ఉండదు. ఇట్లా బజార్లో పోయేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు చూడండి, అట్లా ఉంటుంది ఆయన మాటకి. అంతకంటే ఎక్కువ వర్డ్ నేను వాడను ఆయన గురించి. ఎందుకంటే మాటలు మాట్లాడడం తప్ప కార్యదీక్షత లేనటువంటి, బహుశా ఈ 75 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రులు ఇది మొదటివాడు, బహుశా ఇతనే చివరివాడు కావచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మాకు ఫెవికాల్ బంధం ఉంది. ఫెవికాల్ బంధము ఏ రకంగా ఉంటుందండి? ఫెవికాల్ బంధం కాళేశ్వరానికి సంబంధించినటువంటిది. మేము కూడా మా మంత్రులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో సహా అందరూ మాట్లాడినటువంటిది. అది ఒక ఏటీఎం అయింది అనేటువంటిది ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి సందర్భం. మేము దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నటువంటి అంశమే. మరి ఆ కేసును మీరు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు నాకు, లక్ష్మీనాథ్ గారు, ఒక రిప్రజెంటేషన్ యాజ్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఢిల్లీలో హోమ్ మినిస్టర్ గారికి లెటర్ అడ్రస్ చేసినారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటిది ఆనాడు చేసి, మరి తను అధికారంలోకి వచ్చిన తర్వాత 22 మాసాలు అయిన తర్వాత, ఇవాళ 20 మాసాలు అనుకోండి, 20 మాసాలు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా మీరు పీసీ గోస్ట్ కమిషన్ వేసి దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ స్టడీ చేసి ఇప్పుడు మీరేమంటున్నారంటే 20 మాసాల తర్వాత సిబిఐ మీరు ఎంక్వైరీ చేయండి అని అన్నారు. అంటే దీంట్లో మతలబ్ ఏంటి? మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులతో అయిన కాంప్రమైజ్ ఏంది? జరిగిన వ్యవహారాలు ఏంది? ఆ అంశములు ఏంది? మీరు వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయినారు? ఏ రకమైనటువంటి అంశములు ఉన్నది వాళ్ళ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మీరు మొత్తం కేసు అన్నా మొదలే సిబిఐకి ఇవ్వాల్సింది. మీరు సగం చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్లో అనేక అంశములు బయటకు వచ్చిన తర్వాత సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి, అవినీతికి సంబంధించిన అంశంలో పీసీ గోస్ట్ కమిషన్ గారు ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న లక్ష్మీనాథ్ గారు, మీరు కూడా మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ అంశము మీరేమనుకోవద్దు. అసలు పీసీ గోస్ట్ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మీరు ఎప్పుడైనా చదివినారా? రేవంత్ రెడ్డికి తెలుసా? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము ఒక అధికారపూర్వకమైనటువంటి ఎంక్వైరీ ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు సిబిఐ రకరకాల ఇవ్వడం జరిగినప్పుడు దేని గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పాలండి. మీరు ఇవ్వండి, 7 రెఫరెన్స్ ఉన్నాయి. టెక్నికల్ గా 2 బ్యారేజీల మీద సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద మాత్రమే ఆర్డర్ చేసినట్టు తప్ప దీనిలో ప్రాజెక్టు కాల్వల దగ్గర నుంచి దాని కొనుగోలుకు దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అవినీతికి సంబంధించినవి కూడా ఎంక్వైరీ చేయాలా, దర్యాప్తు చేయాలంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదంటే ఇప్పటి కూడా లేదు. సిగ్గుండాలి ప్రభుత్వానికి మాట్లాడేందుకు. కిషన్ రెడ్డి గారు రేపు 11వ తేదీ లోపల చెప్పాలని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నాను. చెప్పమనండి, ఎక్కడ చెప్పమనండి, నా దగ్గర ఉన్నాయి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. చాలా టీవీలో మాట్లాడినది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్పాలా? To investigate corrupt malpractice. Is there any corrupt malpractices in the execution of the Kaleshwaram project in toto? అని ఉండాలి కదా? చెప్పినాడా? చెప్పలే. సాంకేతిక పరమంశాలు అక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDCA చెప్పినటువంటి అంశముల మీద మాత్రమే హైకోర్టులో వాళ్ళు కేసు వేసుకున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళినారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు స్టే చేసింది. ఆయన తెలుసో తెలియదో, ఇప్పుడు జ్ఞాపకం ఉందో తెలియదో, ఎంక్వైరీ స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. నేను కరెక్ట్గా ఆ రోజు ఒక టీవీలో మాట్లాడిన, పొద్దున్నే నేషనల్ ఒక ఛానల్లో మాట్లాడడం జరిగినటువంటిది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తర్వాత ఏమిచ్చింది? దాంట్లో అవినీతికి సంబంధించినటువంటి లోపల ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ప్రస్తుతానికి దాన్ని స్టే చేస్తున్నాము అన్నారు. మరి దేని మీద జరగాల? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అయితే డ్యామ్ రిపోర్ట్ ఇచ్చిండ్రో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇనిషియేటివ్ తోని వెంటనే వచ్చి వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ, దానికి సంబంధించిన అంశంలో లోపాలు ఉన్నాయి, ప్రాజెక్టులో డిజైన్లో లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయి, నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద హైకోర్టు ఎంక్వైరీ చేయమన్నది తప్ప మరి ఇంతకాలం ఏం చేస్తుండండి? ఆ కేసు ఏమైందండి? మీరు 42% ఏమో సుప్రీంకోర్టు దాకా పోతారు కదా, దాని మీద స్టే వేసాలి కదా. ఏమీ మాట్లాడకుండా ఇవాళ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయం చేత ముస్లింల ఓట్లు లాక్కోవడానికి, ముస్లింలను అటువైపు తిప్పుకోవడానికి, వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలిగి ఉండడం అనేటువంటిది చాలా దారుణము.
రైట్. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన కూడా మీకు సపోర్ట్ ఉంటుందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నెంబర్ టూ ఇప్పుడు మీరు ఏ కేసులో ఎంక్వైరీ చేసిండ్రు? గవర్నర్ గారి కేసు అంటున్నారు. గవర్నర్ గారికి పంపించే ఏం అవసరం అండి? నిన్ను అరెస్ట్ చేసి 2 సార్లు కేసీఆర్ గొరగొర తీసి జైల్లో పెట్టినప్పుడు ఏమే గవర్నర్ గారు అవుతుంది చెప్పండి? దానికి అనుమతి ఏంటి? మీరు అనుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం అవినీతి చేసింది అనుకున్నప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు గవర్నర్ పర్మిషన్ ఎందుకండి? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ యొక్క అభిప్రాయాల మేరకు మీరు ఎందుకైనా మంచిది, రేపు ఏ కాలం ఎట్లా వస్తుందో టీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోకండి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ మీకు. వాళ్ళకి బంధుత్వం ఉంది, మెనబావుల బంధుత్వం ఉంది. రాజశేఖర పిల్లల్లో మీరు మంత్రులు, వాళ్ళు గెలిచినంత మీరు వాళ్ళు గెలిచినాక మీ ఎమ్మెల్యేలో దాంట్లో చేరి, మీ ఎమ్మెల్సీలో దాంట్లో చేరినారు, మీ ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్ దాంట్లో చేరినారు, దేంట్లో టీఆర్ఎస్ లో. ఇప్పుడు వాళ్ళకి ఓడిపోయినారు, మీరు గెలిచినారు, మీ దగ్గరికి వాళ్ళు వచ్చినారు. మీ చుట్టేరుగా మీకుందా మాకుందండి. హుజూరాబాద్ లో గత ఉప ఎన్నికల టైంలో ఒకసారి గెలుపునకు మీకు కృషి చేసిందని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఎప్పుడు మాకేం కృషి చేస్తారండి? వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయినారు. వాళ్ళు ఇంతవరకు గెలిచినటువంటిది చెప్పండి. గెలిచినటువంటిది మొన్న ఎక్కడో కంటోన్మెంట్ లో గెలిచినట్టున్నది. అది కూడా మా క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ అక్కడ చేరినాడు కాబట్టి అతను గెలిచేటువంటి అవకాశం ఏర్పడ్డది. వాళ్ళకి డిపాజిట్ రాలే. దుబ్బాకలో డిపాజిట్ వచ్చిందా? హుజూరాబాద్ లో డిపాజిట్ వచ్చిందా? ఎక్కడ వచ్చింది? నాగరేశ్వరంలో డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ రాని పార్టీ అండి అది. లేదా గెలవంగానే అబద్ధాలు అని గెలవంగానే వాళ్ళ అధికారంలో మేము ఏదో గెలిచినామని అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి కదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచిండ్రా? ఎమ్మెల్సీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో వాళ్ళ 6వ ప్లేసు, వరంగల్ సీట్లలో 7వ ప్లేసు. కాబట్టి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు లేదు. ఏంటంటే నోటుకు వచ్చింది మాట్లాడడం. రెండవది, విద్యుత్ శక్తి కొనుగోలు విషయంలో ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేదు? కేటీఆర్ కు సంబంధించినటువంటి ఈ కామర్స్ కేసులో ఎందుకు మీరు ఛార్జ్ షీట్ ఫైల్